ఇడ్లీ చేసుకుందామండి మనం. 1 కప్పు మినపప్పు, 3-4 స్పూన్లు అటుకులు, ఇంకా సగ్గుబియ్యం 2 స్పూన్ల సగ్గుబియ్యం వేసి నానబెట్టానండి. మధ్యాహ్నం పప్పు మంచిగా కడిగేసి వాటర్లో నానబెట్టానండి. ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి 2 కప్స్, అది కూడా నానబెట్టాను. మధ్యాహ్నమే నానబెట్టేసాను. ఇప్పుడు కడిగేసానండి. ఇది గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో గ్రైండ్ చేస్తానండి. అందరూ అంటారు మిక్సీలో గ్రైండ్ చేసిన ఇడ్లీలు మెత్తగా రావని అంటారు, కానీ నేను మెత్తగా ఇడ్లీలు వచ్చేలాగా చేసానండి మీకు. ఇప్పుడు ఇది అటుకులోనూ సగ్గుబియ్యం వేస్తే మెత్తగా వస్తాయండి ఇడ్లీలు. అటుకుల వల్ల మెత్తగా వస్తాయి. సగ్గుబియ్యం వల్ల బైండింగ్ ఇస్తుందండి ఇడ్లీకి. పొడి పొడిగా రాకుండా బైండింగ్ ఉంటుంది ఇడ్లీ. ఇప్పుడు ఇది సాఫ్ట్గా వచ్చేలాగా రుబ్బుకోవాలండి. మనం పిండి మెత్తగా రుబ్బుకోవాలి. మినపప్పు మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని వస్తానండి. ఇదిగోండి ఇలా రుబ్బుకోవాలండి పిండి. ఇంత సాఫ్ట్గా రుబ్బుకోవాలండి. అసలు ఏం నలకలు లేకుండా రుబ్బుకోవాలి. ఇడ్లీ రవ్వతో కూడా చేసుకుంటారు, లేకుంటే ఇడ్లీ రైస్ అని దొరుకుతుంది, దాంతో కూడా చేసుకుంటారు. ఇప్పుడు మనం పొద్దున్నము ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాండి. కడిగేసుకునే వంపేసేయాలి. నీళ్ళన్నీ వంపేస్తే ఇలా నానుతుందండి. మళ్ళీ మనం కడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ మనం డైరెక్ట్ పిండిలో వేసుకోవాలి. ఎందుకంటే ఇలా కలపాలండి. స్పూన్తో కాకుండా మనం చేత్తోనే కలపాలి బాగా పిండిని. ఇలా 5 మినిట్స్ అన్నా బాగా కలిపితే పిండి బాగా పొంగుతుందండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, మరీ లూజ్గా కాకుండా. ఇదిగోండి కలిపానండి పిండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోనండి ఇడ్లీ పిండి కలిపేటప్పుడు, ఎందుకంటే అది పొంగుతుంది కదా, పొంగి బయటకు రాకుండా ఉండటానికి పెద్ద గిన్నె తీసుకోండి. ఇలా సైడ్కి ఆయిల్ రుద్దేసుకుంటే బయటకు రాకుండా ఉంటుంది పిండి. దానికన్నా మంచిది మీరు పెద్ద గిన్నెలో పెట్టుకుని కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం రేపు పొద్దున ఇడ్లీ వేసుకుందామండి. ఇది ఫర్మెంట్ అవటానికి పెడతాము. మూత పెట్టుకోవాలి. నిన్న ఇడ్లీకి పిండి రుబ్బి పెట్టానండి. ఇదిగోండి ఎలా పొంగిందో చూడండి. నైట్ రుబ్బినండి, మార్నింగ్ చూసేసరికి ఇలా పొంగిందండి. ఇదిగోండి జాలి లాగా వచ్చింది కదా, అంటే బాగా ఫర్మెంట్ అయినట్టండి. మనం మెల్లిగా కలుపుకోవాలండి. నేను మీకు చూపిస్తాను కానీ చిన్న గిన్నెలో వేసానండి. ఇలా పొంగుతుందని మీరు పెద్ద గిన్నెలో రుబ్బి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇన్స్టంట్ సాంబార్ పౌడర్ చేసుకుందామండి. దానికోసం నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఇది ఫ్రై చేసుకుందాం లైట్గా. పప్పు లైట్గా వేగితే చాలండి. లైట్గా వేగింది. వేరే ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలో శనగపప్పు వేసుకుందామండి. శనగపప్పు మినపప్పు వేగాలండి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. శనగపప్పు 1/2 కప్పు, మినపప్పు 1/2 కప్పు తీసుకున్నామండి. 1 కప్పు ఏమో కందిపప్పు. ఇది లైట్గా వేయించుకోవాలండి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మెంతులు వేసుకుందామండి. 1/2 స్పూన్ మెంతులు వేసాను. 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక 5-6-7 ఎండుమిర్చి అండి. ఇప్పుడు ఇంట్లోనే మనం చింతపండు వేసుకుందాం. చింతపండు కూడా వేయించుకుందాం. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. ఇది కూడా వేయించుకుందాం. దీనిలో గింజలు నార ఏమైనా ఉంటే తీసేసి వేయించుకోవాలండి. ఇవి కూడా వేగిపోయినాయండి.
ఎందుకంటే ఇడ్లీ పిండి మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకుని వేరే గిన్నెలో తీసుకుని దీనిలో సాల్ట్ కలుపుకుందాం. మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. దీనిలో సాల్ట్ వేస్తున్నానండి. ఎక్కువ వేయద్దండి సాల్ట్. 1/2 స్పూన్ వేసానండి సాల్ట్ నేను. కలుపుకుందాం. మెల్లిగా కలపాలండి. మనం ఇడ్లీ మోల్డ్ తీసుకున్నామండి. దీనికి ఆయిల్ అప్లై చేసానండి. ఇప్పుడు దీనిలో పిండి వేసుకుందాం. కుక్కర్ కూడా పెట్టేసానండి, ఇడ్లీ కుక్కర్. స్టీమ్ అవుతాను కుక్కర్ కూడా పెట్టేసానండి. ఇదిగా నాకు 2 ప్లేట్లు అయితే సరిపోతుంది. ఇడ్లీ గిన్నె ఎప్పుడు సరే ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఇక్కడ హోల్స్ ఉండకూడదండి. మళ్ళీ ఇక్కడ హోల్స్ ఉండాలి. ఇట్లా పెట్టి చూసుకోవాలండి. నేను కింద దాంట్లో ఏమి వేయలేదు. ఇది హోల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఫస్ట్ దాంట్లో ఉంటే సెకండ్ దాంట్లో పక్కన ఉండాలండి. ఇలా ఫస్ట్ దాంట్లో హోల్స్ ఉంటే సెకండ్ దాంట్లో పక్కన ఉండాలి. థర్డ్ దాంట్లో కింద దాంట్లో మళ్ళీ ఇట్లా హోల్స్ ఉండాలి. అట్లా ఆల్టర్నేట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పాత్రలో వేసుకుని ఇడ్లీ స్టీమ్ చేసుకుందాం. ఎందుకంటే కుక్కర్లో పెట్టానండి, మూత పెట్టుకుంటాను. మూత పెట్టానండి. విజిల్ పెట్టొద్దు, స్టీమింగ్కి విజిల్ పెట్టొద్దండి. ఇది 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు ఇడ్లీ అయ్యేలోపు మనం ఇన్స్టెంట్ పొడి గ్రైండ్ చేసుకుని వస్తానండి. సాంబార్ పౌడర్ ఫ్రై చేసుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకుని వస్తానండి. ఇదిగోండి ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ రెడీ అండి. ఇప్పుడు దీంతో మనం సాంబార్ చేసుకుందాం. సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తానండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంతో మనం సాంబార్ చేసుకుందాం. ఇదిగోండి మన సాంబార్ పౌడరు. ఇప్పుడు చేసిన ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఇట్లా 3 స్పూన్స్ వేసి వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలండి, లంప్స్ లేకుండా. ఇప్పుడు ఇది మనం స్టోర్ చేసుకోవచ్చండి. బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ సాంబార్ చేసుకుంటాను. టిఫిన్లోకి ఇన్స్టెంట్ సాంబార్ చేసుకుంటానికి ఇలా వాటర్లో కలుపుకొని చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఇప్పుడు ఎందుకంటే ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీనిలో మనం తాలింపు వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, ఒక 5-6 మెంతులు, ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్నానండి, చిన్న ఉల్లిపాయ, అది వేసుకుందాం. ఆవాలు చిట్టుపట్లు ఆడుకుని ఆనియన్ వేస్తున్నాను, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు,
లైట్గా వేగాలండి. ఇది ఆనియన్స్ వేగినాయండి, మరి రెడ్గా అవ్వద్దు, కొంచెం వేగితే చాలు. టమాటోస్ వేస్తున్నానండి. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను టిఫిన్కే చేస్తాను కాబట్టి ఏం వెజిటేబుల్స్ ఏం వేయట్లేదు, టమాటో ఒకటే వేస్తున్నాను. టమాటో మధ్య వరకు ఉడికించుకుందామండి. దీనిలో కొంచెం ఇంగువ వేస్తున్నాం, ఒక పావు స్పూన్ ఇంగువ. మనకు కావాలంటే పొడిలో కూడా వేసుకోవచ్చు ఇంగువ. ఇప్పుడు ఇది టమాటోస్ మగ్గే వరకు ఉడికించుకుందామండి. టమాటోస్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తామండి. సాల్ట్ మనం పొడిలో కూడా వేసాము, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. మగ్గించుకుందాం టమాటోస్. ఇదిగోండి మగ్గినాయండి టమాటోస్. కొంచెం వాటర్ వేసుకుందామండి. బాయిల్ అనిద్దాం. ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ వాటర్లో, అది దీనిలో వేసుకుందాం. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మీరు సాల్ట్ కారం చూసుకోండి. సాల్ట్ కారం ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు. మీకు ఎంత చిక్కగా కావాలో సాంబార్ దాన్ని బట్టి పౌడర్ వేసుకోండి. ఇప్పుడు మేమిద్దరమే, మా ఇద్దరికే కావాలి సాంబార్, అందుకని కొంచెమే చేశాను. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి పౌడర్ వేసుకోవాలి. సాంబార్ ఇన్స్టెంట్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ను కారం చూసుకుందాం. టిఫిన్లోకే కదండి, ఎక్కువ కారం అక్కర్లేదు. మీకు ఇంకా కారం కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. కొంచెం బాయిల్ అవనిద్దాం. ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చు, చక్కగా ఉంది. ఇదిగోండి బాయిల్ అవుతుందండి. నేను 2 గ్లాస్ వాటర్ వేసానండి. పొడి కదా, బాయిల్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ అన్న బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అవ్వాలి. 2 గ్లాస్ వాటర్ వేసానండి. మీకు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి చూసుకొని వాటర్ వేసుకోండి. అయిపోయిందండి బాయిల్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సాంబార్ రెడీ. కొత్తిమీర వేస్తున్నానండి పైనుంచి. రెడీ అయిందండి ఇడ్లీ. స్టవ్ మీద నుంచి తీసినాక కొంతసేపు అయినాక తీయాలండి, డీమోల్డ్ చేయాలండి. తీసిన వెంటనే డీమోల్డ్ చేయొద్దు, కొంచెం చల్లగైనాక డీమోల్డ్ చేయాలి. ఇప్పుడు డీమోల్డ్ చేసేటప్పుడు కదా స్పూన్ మీద తలుపుకొని తీసుకోవాలండి. అప్పుడు షేప్లో వస్తాయి ఇడ్లీలు. ఇలాంటి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయి చూడండి. నోట్లో వేస్తే కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా ఉంది. చాలా సాఫ్ట్గా వస్తాయండి. మిక్సీలో రుబ్బుకున్నా కదా కొంచెం వాటర్ చూసుకుంటూ రుబ్బాలి. ఎక్కువ వాటర్ వేయకుండా పిండిలో మినపప్పు రుబ్బేటప్పుడు వాటర్ చూసుకుంటూ రుబ్బాలి. ఎక్కువ రన్నింగ్గా ఉండద్దు పిండి. ఎందుకంటే ఇడ్లీలు ఇలా వచ్చినాయండి. వేడి వేడి ఇడ్లీ విత్ ఇన్స్టెంట్ సాంబార్. సూపర్ స్మెల్ వస్తుందండి. ఇడ్లీ మంచి స్మెల్ వస్తుంది. ఇడ్లీ సాంబార్ స్మెల్ బాగుంది. హోటల్ స్టైల్ సాంబార్ లాగా ఉందండి. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందండి. ఎందుకండి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇడ్లీలు. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా ఉన్నాయి. ఎందుకండి
మనం స్పూన్ వేస్తేనే ఇరిగిపోతున్నాయి, అంత సాఫ్ట్గా ఉంది ఇడ్లీలు. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలా ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ చేసుకుని ఇడ్లీలు చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్స్ అండి అందరికీ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.